చాలామంది వ్యాఖ్యాతలు కావచ్చు, యాంకర్స్ అంటాం వాళ్ళకి కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళందరికీ తర్ఫీదునిచ్చారు. 75% అడ్వర్టైజ్మెంట్స్ నేనే చెప్పాను. 600 కంపెనీలు నేను. ప్రతి వాడికి వాయిస్ కావాలమ్మా. వాయిస్ లేకపోతే ఏమీ లేదు. టీ కాఫీ కాఫీ అంటే ఎవడు లేవడు. మెల్లని గాత్రం, బలమైన గాత్రం, జీర గాత్రం, సొగసైన గాత్రం, ప్రియ గాత్రం, ఉన్మాద గాత్రం. టేం టేం కాఫీ కాఫీ అంటారు. ప్రకంపనలు కావాలి. వాయిస్ని ఇలా ఓపెన్ చేయాలి. అంటే 1 2 3 4 భారతదేశ సార్వభౌమాధికారాన్ని అనలేరు. సో ఇలాంటివన్నీ మీకు నేను నేర్పిస్తాను. నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ బొమ్మ లేకుండా మీ వాయిస్ వస్తున్నప్పుడు రే హరీష్ వాయిస్ రా అని తెలియడానికి ఇవన్నీ. నమస్కారం. ఒక మనిషి మనకు కనిపించిన వెంటనే అతనిలో మనం చూసేది ముఖం, అందం. నిజానికి ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతను అందంగా ఉంటే, అట్రాక్టివ్గా ఉంటే కాస్త ఎక్కువగా ఆయనకి అటెన్షన్ ఇవ్వడం కానీ, ఫస్ట్ ఒక మర్యాద ఇవ్వడం కానీ, ఒక చిరునవ్వు కానీ, అతని నుంచి వచ్చే చిరునవ్వు, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లాగా ఉంటాయి. తర్వాత గొంతు. అతను మాట్లాడినప్పుడు ఎంత అందంగా మాట్లాడుతున్నారు, ఎంత ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు, ఎంత విషయ స్పృహతోటి మాట్లాడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాము. అది స్వతహాగా మనలో ఆ లక్షణం ఉన్నా లేకపోయినా దాన్ని ఒక ఇంపార్టెన్స్ కింద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే వారితో మరింత కాన్వర్జేషన్ ముందుకెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఈ లక్షణాలు స్వతహాగా వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు. కానీ వాటిని సాధన చేసి నేర్చుకున్నట్లయితే ఏ రంగంలో అయినా ముందుకెళ్ళడానికి దోహదపడుతూ ఉంటాయి. అది గళాన్ని లేకపోతే ముఖ సౌందర్యాన్ని ఉపయోగించుకొని చేసేవే కాకపోవచ్చు. ప్రతి రంగంలో కూడా మనం కనిపించడం, మనం వినిపించడం రెండూ కూడా ముఖ్యమైనవే. కనిపించే దాని గురించి ఎలాగూ బోల్డ్ అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ స్పృహ ఉంది, కొద్దిగా అద్దంలో చూసుకొని చేసుకుంటాం. వినిపించే దాని గురించి ఏ విధంగా తర్ఫీదు పొందాలి, ఇది కూడా ఆవశ్యకతే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలా వినిపించే దాంట్లో ఈ గాత్ర సౌందర్యానికి సంబంధించి మెలకువలు చెప్పడంలో ఒక వ్యక్తి ఉన్నారు. దాదాపుగా చాలామంది వ్యాఖ్యాతలు కావచ్చు, యాంకర్స్ అంటాం వాళ్ళకి కావచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అలాంటి గల సౌందర్యాన్ని లేకపోతే శబ్ద మాధుర్యాన్ని పరిచయం చేస్తూ వాళ్ళకి ఆ ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళందరికీ తర్ఫీదునిచ్చారు. వాళ్ళతో ఆగకుండా పాస్టర్లు, వారితో పాటుగానే రాజకీయ నాయకులు, వారితో పాటు అంధులు, కళాకారులు, వారితో పాటు గాన కళాకారులు అంటే సింగర్స్కి, ఇలాంటి వాటందరికీ కూడా ఇలాంటి వాళ్ళందరికీ తర్ఫీదునిచ్చి వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఇదే రంగంలో వారు చేసిన సేవలకు గాను డాక్టరేట్ కూడా పొందారు. వారెవరో కాదు, డాక్టర్ ఆజాద్ గారు. చాలామందికి ఆయన సుపరిచితులే. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇంత ఉపోద్ఘాతం ఇచ్చాను. వారి వాళ్ళ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారు ఈ రంగంలోకి రావడానికి గల కారణాలు, ఈ రంగంలో వారు శోధించిన విషయాలు, వారు పంచుకున్న అభిప్రాయాలు, వాటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు ద షో. వెల్కమ్. నేను మీతో మాట్లాడుతూ ఉంటే నాకు కూడా తెచ్చిపెట్టుకున్న పదాలలాగా బరువైన పదాలన్నీ వస్తూ ఉన్నాయి. నిజానికి చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. మీరు ఎంతమందిని ట్రైన్ చేశారో, మీ శిష్య బృందం ఎంత పెద్దదో నాకు కూడా తెలుసు. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆజాద్ గారు నాకు కూడా పరిచయస్తులు. ఆయన నేను అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. సో మీరు తెలుసు కాబట్టి ఆ విషయాలు నాకు తెలియాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా మీ పరిచయం నేను ఎలాగో ఆల్రెడీ చెప్పాను, ఇంతమందిని ట్రైన్ చేశారు మీరు. అలా కాకుండా వాయిస్ అనేది ఎంత ముఖ్యమో అనేది క్లుప్తంగా చెప్పాలి అంటే మీరు నోటీస్ చేసిన దాంట్లో ఒక వ్యక్తి మామూలుగా మాట్లాడేదాంతో పాటుగానే ఇట్లా తర్ఫీదు పొందిన తర్వాత మాట్లాడినప్పుడు వచ్చే మార్పు, వారు చేసిన విజయాలు, దాని ద్వారా వారు అందుకున్న విజయాలు, వాటి గురించి కొద్దిగా చెప్పండి. హరీష్, ఇప్పుడు వాయిస్ అంటే ప్రతి వాడికి వాయిస్ కావాలమ్మా. వాయిస్ లేకపోతే ఏమీ లేదు అసలు. నిజంగా చెప్పాలంటే భిక్షాటన ఎత్తాడు కదా, అతను కూడా వాయిస్ కావాలి. అవును, ఎంత అద్భుతంగా ఆయన ప్రజెంట్ చేయగలిగితే అంత అద్భుతంగా ఆయన. అతను ట్రైన్లో ఏం చేస్తారంటే 72 బర్తులు ఉంటాయి. ఆ 72 బర్తుల్లో ఫస్ట్ బర్త్ దగ్గర నిలబడి వాళ్ళు ఏం చేస్తారు,
చిటికలు ఏదో అంటారు, ఇది చేతిలో కొట్టుకున్న. అది బ్లైండ్ పీపుల్ మామూలుగా బ్లైండ్ కాకుండా మామూలు వాళ్ళు కూడా చిడతలు అది చేసుకుంటూ తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే అని పాడుతుంటారు కదా. ఇలా పాడడం వల్ల ఏమవుదు, ఎందుకంటే ఫస్ట్ బర్త్ సెకండ్ బర్త్ వాడు వింటాడు, విని ఏదో తనకు తోచింది ఇస్తాడు. కానీ వాడి టార్గెట్ ఏంటంటే 72వ బర్త్కి వినాలి వాడి వాయిస్, విని వాడు పిలిచి డబ్బులు ఇవ్వాలి, అప్పుడు వాడు సక్సెస్ అవుతాడు. సో నిజమేనండి, అసలు ఒక మెటాలిక్ వాయిస్ లో వాళ్ళు కొద్దిగా గీరగా తీసి అది ఏంటంటే చాలా దూరం ట్రావెల్ అయ్యేలాగా పాడుతుంటారు. ఎస్, అప్పుడు ఏం చేస్తాడు, వాయిస్ని వైబ్రేషన్ లెవెల్కి మారుస్తాడు, తను మారుస్తాడు. అంటే వస్తుందా, అది తరంగాల్లాగా వాయు తరంగాల్లాగా అక్కడికి వెళ్ళిపోద్ది 72కి. అందులో ఒక ఆర్ద్రత. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే. ఇప్పుడు అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా రా అని చెప్పి డబ్బులు ఇస్తాడు. అదే ముందుగా విన్నోళ్ళు ముందుగా సిద్ధపడతారు. సో ఆ వాయిస్ తరంగాల ద్వారా వెళ్ళిపోతుంది. ఏం చేశాడు, వైబ్రేషన్ పెట్టాడు వాయిస్లో. మరి వాడికి కూడా వాయిస్ కావాలి కదా, వచ్చింది కదా కావాలి. ఏంటంటే వాళ్ళు తర్ఫీదు పొందకుండానే దాన్ని స్వతహాగా నేర్చుకోగలిగారు. అంటే తెలిసిపోయింది వాళ్ళకి, ఎస్ ఈ వాయిస్లో చెప్పకుండా ఇలా చెప్తే అక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత టీ కాఫీ అని వెళ్తుంటారు కదా. ఆడు 5 గంటలకి ప్రతి స్టేషన్లో టీలు కాఫీలు అమ్ముతాడు. అది కూడా ఒక మెటాలిక్ సౌండ్ లో ఉంటుంది. ఏం చేస్తాడు, టీ టీ కాఫీ అంటే ఎవడు లేవడు. అప్పుడు ఏం చేస్తాడు, కాఫీ అంటాడు. కాఫీ అంటే నాజులు అంటే మూర్ధన్యాలు, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, ఓష్ఠ్యాలు అన్నీ కలిపి కొడతాడు. అంటే వాడికి తెలియదు, కానీ ఈ వాయిస్ని ఇలా పెడితే వాడు వింటాడు, నన్ను పిలుస్తాడు, కాఫీ ఆర్డర్ ఇస్తాడు. అంటే కాఫీ టీ అనే చక్కగా వినిపిస్తుంటుంది. వెంటనే లేచి కాఫీ అంటాడు. సో ఫస్ట్ నాకైతే ఇచ్చేసి వెళ్ళిపోరా బాబు ఇక్కడ నుంచి. మరి ఇదే. సో అలాగే ఒక లాయర్ కూడా వాయిస్ కావాలమ్మా. లాయర్ ఏంటి, కోర్టులో ఉంటాడు. లాయర్ ఏం చేస్తాడు, బోన్లో ఉంటే ఏది చెప్పాలనుకుంటే నువ్వు బోన్లో వచ్చి చెప్పు. యువర్ ఆనర్, మామూలుగా యువర్ ఆనర్, ఈ ముద్దాయి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి రంగరాజు గారిని హత్య చేశాడు అంటే, అయితే ఆయన తీసుకోండి అని ఏం చెప్పాడో, ఎలా చేశాడో అని జడ్జి గారు చెప్తారు. నీ పేరేంటి అంటే వాయిస్ లేనప్పుడు, నీ పేరేంటి, నా పేరు గంగరాజు. గంగరాజు గారు, నా పేరు రాజారావు ఏదో అంటాడు. అంటే నువ్వు అర్ధరాత్రి హత్య చేసావా? చేశాను రా అంటాడు. అంటే వాయిస్లో అలా ఉండవు. అదే ఈయనకి, నీ పేరేంట్రా, అర్ధరాత్రి 12 గంటలకి గంగరాజు గారిని హత్య చేసావా లేదా? చేశాను సార్, చేశాను, నా తప్పు అయిపోయింది సార్ అంటాడు. అంటే వాయిస్ని రేస్ చేయడం వల్ల ఆ వాడు హత్య చేసింది ఒప్పుకుంటాడు. ఇది పేలగా వాయిస్, పిచ్చి లేని వాయిస్ మాట్లాడితే వాడు చేశాను రా ఏంటి. నేను ఈ విధంగా అథారిటేటివ్ వాయిస్ అనేది అనుకోవచ్చు. దీంట్లో రకాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఏంటంటే మెల్లని గాత్రం, బలమైన గాత్రం, జీర గాత్రం, సొగసైన గాత్రం, ప్రియ గాత్రం, ఉన్మాద గాత్రం. అంటే వీటిలో ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనిషికి అవసరమేనా, లేకపోతే వాళ్ళకున్న గాత్ర ఏమంటాము ధర్మం ప్రకారం, గాత్ర ధర్మం ప్రకారం వాళ్ళు దాన్ని వాడుకునేది సరిపోతుందా, లేకపోతే మిగతా దాంట్లో కూడా వాళ్ళు అటు ఇటు మూవ్ కాగలుగుతారా? ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అంటే, వాడు యాంకర్ అవుదాం అనుకుంటున్నాడా, లేకపోతే సింగర్ అవుదాం అనుకుంటున్నాడా, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటా, వాడి ఇంట్రెస్ట్ బట్టి తను మార్చుకోవచ్చు. కానీ సూట్ అవుతుందా లేదా వాయిస్ అని ముందు తెలుసుకోవాలి. నేను చెప్పగలనా లేదా, సాధన చేస్తే చెయ్యగలనా లేదా అనేది తెలుసుకుంటే
అతనికి సాధన చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. దానిలో అతను 75% సక్సెస్ అవుతాడు. ఓకే, ఏ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అవి రకాలు. గాత్ర మెల్లని గాత్రం, బలమైన గాత్రం, జీర గాత్రం, సొగసైన గాత్రం, ప్రియ గాత్రం, ఉన్మాద గాత్రం. 6 రకాలు. ఓకే, ఏవేవి ఎలా ఉంటాయండి? అది చెప్పాలంటే అండ్ ఎగ్జాంపుల్స్ ఎవరిదైనా ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాది ఏ రకంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాయిస్ ఏంటంటే మెటాలిక్ అంటారు, అంటే బలమైన గాత్రం. అంటే మీరు మాట్లాడుతుంటే మైక్ చినిగిపోద్ది ఆ వాయిస్, అది మీ బలమైన గాత్రం. ఉన్మాద గాత్రం, ఉన్మాద గాత్రం అమరీష్ పురి గారిది ఉండేది. అమరీష్ పురి, అమితాబ్ బచ్చన్, తర్వాత ఓం పురి ఇలా మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు ఉన్మాద దీనిలో వెళ్ళిపోతుంటారు వాళ్ళు. తర్వాత స్లోగా ఇప్పుడు సొగసైన గాత్రం అంటే ప్రియ గాత్రం, సొగసైన గాత్రం అంటే షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామై, ఇవి అలాగా వెళ్తుంటాయి, ప్రియగాత్రాల్లాగా స్లోగా వెళ్తుంటాయి. అంటే ఇందులో ఆధ్యాత్మిక టచ్ వస్తుంది, దాంతో అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే జనం వింటారు. హిప్నోటిస్టులు కూడా ఇదే వాయిస్ మీద మేనేజ్ చేస్తుంటారు. అందరికీ ఏ వాయిస్ ఉన్నా, ఏ గాత్రం ఉన్నా ప్రతి వాడికి వాయిస్ కావాలి, వాయిస్ లేకపోతే అసలు ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మనకు చూసేవాళ్ళు ప్రేక్షకులు కావచ్చు, వీళ్ళలో మీరు చెప్పిన ఈ రంగాల్లో ఉన్నోళ్ళు లేకపోవచ్చు. లాయర్ కాకపోవచ్చు, యాంకర్ కాకపోవచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకపోవచ్చు. సాధారణ రోజుల్లో సాధారణంగా ఒక వ్యక్తికి ఈ గొంతు లేకపోతే ఆ విధంగా మంచిగా మాట్లాడడము, పొద్దున్న లేస్తారు, మొహం నీట్గా కడుక్కుంటారు, నీట్గా మాయిశ్చరైజర్లు రాసుకుంటారు. ఈ అందరూ కూడా ఏదో ఇప్పుడు ఆర్టిస్ట్లే చేసుకోవట్లేదు ఆ పని, ఊళ్ళో అందరూ చేసుకుంటారు, మాయిశ్చరైజర్ రాసుకుంటారు. ఏదైనా పింపుల్స్ వస్తుంటే దానికి ఏదో ఆ పింపుల్స్ క్లియర్ అవ్వడానికి అంటే ఈ స్పృహ అందరికి వచ్చింది, కానీ గొంతు మీద ఆ స్పృహ లేదు. ఆ విధంగా స్పృహ రావాలంటే దాని అవసరం ఏంటి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అసలు దీనికి అబ్జర్వేషన్ ఒకటి, కాన్సన్ట్రేషన్ ఒకటి, ఇమాజినేషన్ ఒకటి, మెమరీ ఒకటి కావాలమ్మా. అయితే వీటన్నిటికంటే ముందు ఉదయాన్నే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. లేచి రాత్రి నిల్వ ఉంచిన రాగి గ్లాసులో నిల్వ ఉంచిన నీటిని పరగడుపునే తాగాలి, కంపల్సరీగా తాగాలి అది. తర్వాత బయట 2 స్పూన్ల నువ్వుల నూనె తీసుకొని దాన్ని నోట్లో వేసుకొని 10 నుండి 15 నిమిషాలు పుక్కిలించాలి. తెల్లటి నొరగలా అవుతుంది అది. అంటే పుక్కిలిస్తుంటే అంటుంటే తెల్లటి నురగలా అయిపోయి అది ఉమ్మేసి నోటిని శుభ్రం చేసుకొని 2 గ్లాసుల ఫిల్టర్ వాటర్ తాగాలి. అంతేకాకుండా ఈ నీళ్ళన్నీ కూడా మామూలు నీళ్లు, లేకపోతే గోరువెచ్చటి నీళ్లు, చల్ల నీళ్ళు తాగకూడదు. అయితే ఆ తర్వాత ఒక గ్లాసులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు కలిపి గార్గిలింగ్ చేయాలి. చేసిన తర్వాత వేప పుల్ల కానీ, ఆనుగు పుల్ల కానీ, మర్రి పుల్ల కానీ, రేగు పుల్ల కానీ ఇలాంటివి అంటే పల్లెటూళ్ళలో ఒకప్పుడు పందెం పుల్లలు అంటారు, పందోము పుల్లలు అంటే వాటిని వారంలో 2 సార్లు వాడాలి. తర్వాత అవి దొరకకపోవచ్చు, ట్రై చేయాలి. ఆ తర్వాత ఈ ఆయుర్వేదం టూత్ పేస్ట్లు, మిస్వాక్ అలాంటి పేస్ట్లు ఉంటాయి, వాటితో శుభ్రం చేసుకొని అల్లం టీ తాగాలి. అల్లం టీ, అది కూడా పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ. అల్లం టీ తాగాలి. అయితే అక్కడ కూర్చున్న తర్వాత ఎక్కడ బ్రష్ చేసాడు కదా, బ్రష్ చేసిన తర్వాత వజ్రాసనం మీద కూర్చొని ఓంకారాన్ని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించాలి. ఒకసారి మీరు ఉదాహరణ చెప్పండి. అంటే వజ్రాసనం ఐడియా ఉంది కదా, కూర్చొని
ఇది మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించడం. ఇలాగా 5 నిమిషాలు వజ్రాసనం మీద కూర్చొని చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తారు. ఇది ఒక్కొక్క ఓంకారాన్ని మీరు చెప్పినప్పుడు దాని నిడివి ఎంత ఉండాలండి? నిడివి అనే లేదు, మీరు ఎంత గాలి పీల్చుకుంటున్నారు, ఎంత స్టోర్ చేయగలరు. కుంభించడం అంటారు దాన్ని. స్టోర్ చేయడం అంటే ఎంతవరకు నిలబడగలరు మీరు. అంటే ఏంటి? ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు వదులుతూ వెళ్ళాలి. అది మందర మధ్యమ తీవ్ర స్థాయిలో. సో ఇది చాలా దోహదపడుతుంది బాగా. అది పెరిగే కొలది ఇంకా నిజానికి మనకు లంగ్ స్ట్రెంత్ పెరుగుతుంది, మామూలుగా మాట్లాడేటప్పుడు స్ట్రెంత్ పెరుగుతుంది, చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను నేను మీకు, సారీ మిమ్మల్ని స్టాప్ చేసినందుకు, గుర్తు చేస్తాను, మళ్ళీ చెప్తారు. అది ఓంకారం చెప్పలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్ కావచ్చు, మతాన్ని నమ్మకపోవచ్చు, వేరే మతస్థులు కూడా కావచ్చు. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు వేరే మతస్థులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ మతానికి సంబంధం ఏం లేదు అంటాడు, అయిపోతుంది. తర్వాత 1 నుంచి 11 నంబర్లు పిచ్లో మార్చాలి. పిచ్ మార్చాలి. ఎలా? 1, 2, 3, 4 అది 11 దాకా వెళ్ళాలి. 5, 6, 7 ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ బ్రదర్, మీ బాబు పేరేంటి? మీ అబ్బాయి పేరు? అమ్మాయి పేరు విషిత. ఇక్కడ ఉంది, పిలవండి. ఇక్కడ పిలవండి. విషిత. కింద నుండి పిలవండి, గట్టిగా పిలుస్తాం. రోడ్డు మీద ఉంది పిలవండి, ఆ జంక్షన్లో ఉంది పిలవండి. పిచ్చి ఎలా వెళ్ళిపోయింది? ఎంతవరకు జంక్షన్లో ఉండేటప్పుడు. అలాగే అంటే ప్రకంపనలు కావాలి, వాయిస్ని ఇలా ఓపెన్ చేయాలి. అంటే 1, 2, 3, 4 అట్లా 11 దాకా. అదొకటి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఓపెన్ అవ్వాలి. వోకల్ కార్డ్, స్వరతంత్రులు స్వరపేటిక ఓపెన్ అవ్వాలమ్మా. అయినప్పుడే అది సక్సెస్. ఓకే. నెక్స్ట్ ఆటో సౌండ్ అని ఒకటి ఉంది. అంటే దీన్ని స్టీల్ ఎక్సర్సైజ్ అంటాం. స్టీల్ ఎక్సర్సైజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళకి అక్కర్లేదు, ఎందుకంటే మీది మెటాలిక్ వాయిస్ కాబట్టి. కొంతమంది ఉంటారు అంటే అద్భుతంగా అందంగా ఉంటారు, కానీ వాళ్ళ వాయిస్ పేలగా ఉంటుంది, అంటే మెల్లని కాదు. దాన్ని వాళ్ళకి ఏం చేయాలంటే ఆటోలాగా స్టార్ట్ చేసి అకారం కలిపి సైరన్లా మార్చి ఆటోలాగా ఎండ్ చేయాలి. అంటే ఫ్రీక్వెన్సీస్ పెరుగుతాయి. ఎస్ అది ఎలాగంటే ఆటోలో స్టార్ట్ చేసాం, సైరన్లా మార్చాం, మళ్ళీ ఆటోలా ఎండ్ చేసాం. అర్థమైందా? చెప్పండి. ఆటోలా స్టార్ట్ చేసాం, అకారం కలిపాం, సైరన్లా మార్చాం, మళ్ళీ ఆటోలాగా ఎండ్ చేసాం. ఇది 5 నిమిషాలు చేయాలి. వజ్రాసనం కూర్చొని చేయాలి. అంటే రోజు మొత్తం ఈ అన్ని ప్రక్రియలకి కలిపి ఒక 15 నుంచి 30 నిమిషాలు టైం కేటాయించాలి. 40 నుండి 50 నిమిషాలు కూడా అవుతుంది. స్వేట్ చెయ్యాలి, సాధించాలంటే చెయ్యాలి, తప్పదు. తర్వాత కఠిన అంటే టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి దీనిలో. ఆ టంగ్ ట్విస్టర్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి బాగా. అంటే కఠిన పదాలని, అంటే ఫారిన్ నేమ్స్ కానీ. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ ఆపుతున్నా. మామూలు వ్యక్తులకు ఇన్ని అవసరం లేదు. నిజానికి మీరు అన్నట్టు ఏదో కళాకారులు గొంతును వాడుకొని ఏదైనా పనిచేసేవాళ్ళు, వృత్తిపరంగా ఉన్న వాళ్ళకి అది ఓకే. సాధారణ వ్యక్తులకు అంత అవసరం లేదు కాబట్టి వాళ్ళు దీంట్లో కొద్దిగా ఏమైనా సరళీకృతం చేసుకొని మామూలుగానే కొద్దిగా అందంగా మాట్లాడడానికి అవకాశం ఉండదా? ఉంటుంది.
సేమ్ ఇప్పుడు అన్ని ఎక్సర్సైజులు, బ్రీదింగ్ ఎక్సర్సైజులు చేయకల పని లేదు వాళ్ళకి. మామూలుగా ఈ శ్లోకాలు చదవాలమ్మా, మంచి వీలైనంత పదాలు మంచిగా తిరగడానికి, మళ్ళీ రావడానికి, స్పష్టోచ్చారణ గురించి శ్లోకాలు చదివి ఉచ్చారణ బాగుండడానికి. నెక్స్ట్ మీరు చెప్తున్నట్లు ఈ పొక్కలించడాలు, అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు చేసుకున్నా కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు నాకు కనిపిస్తున్నారు, యాంకర్గా నాకు తెలుసు. నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ బొమ్మ లేకుండా మీ వాయిస్ వస్తున్నప్పుడు రే హరీష్ వాయిస్ రా అని తెలియడానికి ఇవన్నీ చేయాలి. అరే హరీష్ వాయిస్ రా, సాయి కుమార్ వాయిస్ రా, అరే మామూలుగా పోస్టర్ గా వచ్చిన మహేష్ బాబు పోస్టర్ రా అది కదా. లేకపోతే హరీష్ వాయిసా అంటే అరే హరీష్ వాయిస్ రా అది అట్లా కావాలంటే ఇవి చేయాలి. మెటాలిక్ వాయిస్లు కావాలి. లేకపోతే ఏ వాయిస్ అయినా తన వాయిస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మాట్లాడగలిగే సత్తా వస్తుంది ఈ ఎక్సర్సైజ్ చేస్తే. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవన్నీ కూడా చెప్పినందుకు.